హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాదగిరిగుట్టలో పుష్కరిణి స్నానానికి వచ్చాను. ఇది నేను రావడం సెకండ్ టైం. ఒకసారి ఈ గుండంలో ఆడుకోవచ్చు అని పెట్టినప్పుడు నేను ఇక్కడ ఒక డైలాగు మిస్ అయ్యి ఒక వర్డ్ చెప్పినందుకు అది 1.1 మిలియన్కి వెళ్ళింది. ఆ వీడియో కూడా, అది కూడా మీ సపోర్ట్ వల్ల. ఏమన్నానంటే పుష్కరిణి స్నానంలో ఆడుకోవచ్చు, ఇది గుండం. ఇంకొక మాట ఏమన్నానంటే ఇది నది అని అన్నాను. అది నది కాదమ్మా, గుండం అని చాలామంది రిప్లై ఇచ్చారు. ఈ ఒక్క వీడియో వల్ల నాకు చాలా వ్యూస్ అండ్ చాలా ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఒక్క మిస్టేక్, ఒక్క వర్డ్ వల్ల నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయో. అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కూడా నేను నా పేరెంట్స్తో పాటు మా నాన్నమ్మతో పాటు వచ్చాను. ఇక్కడ మా అన్నయ్య మిస్ అయ్యాడు. ప్రతిసారి మేము ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ వెళ్తాం. ఎందుకంటే 2 డేస్ 3 డేస్ ముందు మేము ట్రిప్కి వెళ్ళాం. ఆ ట్రిప్ తర్వాత మా నాన్నమ్మ ఇంట్లో ఉందన్నట్టు, మా డాగ్ ఉంది, దానికోసం అని చెప్పి మా నాన్నమ్మ మా ఇంట్లో ఉంది, మాతో పాటు రాలేదు. సో ఎందుకు అని చెప్పి యాదగిరిగుట్టకి వెళ్దామే అంటే మాకు డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆ డిస్టెన్స్లో దగ్గర ఉంటుంది కదా అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం. గుండంలో మనం వీడియో తీసాం కదా అని చెప్పి మళ్ళీ ఆ గుండానికి వచ్చాము. ఇక్కడ మా నానమ్మ కూడా స్నానం చేయడానికి వచ్చింది. చాలా లోతు దిగుతూ మా నాన్నమ్మ మునిగిపోతుందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ మా డాడీ మా మమ్మీ ఇద్దరు దిగారు. ఇందులో మా నాన్న ఏం చేశాడంటే మా మమ్మీకి ఈత నేర్పిస్తా అని చెప్పి ట్రై చేశాడు. మా నాన్న ఆల్రెడీ ఫస్ట్ ఈత కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీకి నేర్పిస్తా అని చెప్పే వరకు మా మమ్మీకి వాటర్ అంటే ఫుల్ భయం. ఎంత భయపడి తిట్టి అంటుంది, ఏదో యాక్షన్ చేసుకుంటా. మా నాన్న ఏమో వెనకాల నవ్వుతున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. దర్శనంలో చాలా మంచిగా జరిగింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. మనకి నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ ఉండరు, బట్ ఈరోజు మాత్రం చాలామంది, చాలా క్రౌడ్ ఉన్నారు. మా మమ్మీ ప్రసాదం ఎలా తింటుందో చూడండి. దర్శనం మాత్రం చాలా అంటే చాలా మంచి జరిగింది. స్వామివారిని కన్నుల నిండుగా చూసుకున్నాం. అక్కడ మేము వెళ్ళే టైంకి ఫుల్ ఎండ, కాళ్ళు మండిపోతున్నాయి, కానీ ఫుల్ స్వెట్ వస్తుంది. అయినా పర్లేదని చెప్పి ఎండలోనే వెళ్ళాము. మా నాన్నమ్మకి పాపం, మా నాన్నమ్మ కూడా కాళ్ళు కాలినాయి, మాకు కాళ్ళు కాలినాయి. ఏంటంటే ఇక్కడ అంత దూరం నుంచి వెళ్ళడానికి బైక్స్ పైకి అలో లేవు, బస్సెస్ మాత్రమే అలో ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే మేము చెప్పులు వేసుకొని రాలేదు. సో బైక్ అయితే అక్కడ నుంచి అలా డైరెక్ట్ వేసుకొని పోవచ్చు కదా అని చెప్పి అక్కడ పార్కింగ్ దగ్గర పెట్టేలేపురా అక్కడ బస్ రావడానికి చాలా టైం పట్టింది. సో మాకు కాలు కాలినాయి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పద్మశాలి సత్రం దగ్గర అన్నదానం పెడతారు. అక్కడ అన్నం తినడానికి వెళ్ళాం అందరం కలిసి. అదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతుంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం చూడడానికి అక్కడ రోడ్ దగ్గర ఆగి ఈ వీడియో